ఏసీబీ అధికారులకు భయపడి పారిపోయిన అంబర్పేట తహసీల్దార్ సంధ్యారాణి ఏసీబీ కోర్టులో లొంగిపోయింది. పూర్తి వివరాలు రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, సంధ్యారాణి ఏసీబీ కోర్టుకు ఎప్పుడు వచ్చారు, ఆమె అసలు ఏమంటున్నారు? దేవి 3 రోజుల క్రితం అంబర్పేట ఎంఆర్ఓగా పనిచేస్తున్న సంధ్యారాణి కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఆమె సోదరుడు నాగేశ్వరరావు 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఏసీబీ అధికారులు అక్బర్బాద్ చెందిన అక్సర్ అనే వ్యక్తి G+5 బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదు, దాన్ని కూల్చివేస్తామని గత కొద్ది కాలంగా ఎంఆర్ఓ సంధ్యారాణి అతన్ని బెదిరింపులకు పాల్పడుతూ వస్తుంది. దీనిపై అతను తనకు నోటీసులు అందజేయాలని అతను కోరడం జరిగింది. అయితే నోటీసులు ఇవ్వకుండా తమకు 10 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ సంధ్యారాణి అతన్ని బెదిరింపులకు పాల్పడడం జరిగింది. దీనిపై ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించడం జరిగింది. కేసు నమోదు చేస్తున్న ఏసీబీ అధికారులు 3 రోజుల క్రితం ఆమె కార్యాలయంలో, అంబర్పేటలోని ఆమె కార్యాలయంలో దాడులు చేయడం జరిగింది. ఆ సమయంలో 4 లక్షల రూపాయలు పంజాగుట్టలో ఆమె సోదరుడు నాగేశ్వరరావు డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆమె ఎంఆర్ఓ కార్యాలయం నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఏసీబీ కోర్టుకు నాటకీయ పరిణామాల మధ్య వచ్చింది. ప్రస్తుతం ఆమె కోర్టులో న్యాయమూర్తి వద్ద ఉంది. ఆమె లొంగిపోయిన తర్వాత ఆమెని రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. చెంచల్గూడ మహిళా జైలుకు పంపించిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. దేవి రాధాకృష్ణ, ఒక బాధ్యతాయుతమైన అధికారిగా ఎంఆర్ఓగా ఉండి లంచం తీసుకోవడం ఒక నేరం అయితే పారిపోవడం మరో నేరం. కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉందా? స్పష్టంగా మనకు తెలుస్తుంది దేవి. ఒకవైపు ఈ లంచం తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ఈమె అజ్ఞాతంలోకి వెళ్ళింది. సుమారు 3 రోజుల పాటు ఏసీబీ అధికారులకు చిక్కకుండా పోయింది కాబట్టి దీనికి సంబంధించిన కేసు మొత్తం 2 కేసులు కూడా పైన నమోదు కాబోతున్నాయి. ప్రధానంగా ఏసీబీకి సంబంధించిన కేసుతో పాటు పరారీకి సంబంధించిన కేసు, ఈ 2 కేసులకు సంబంధించి ఆమె కోర్టు ఇవాళ లొంగిపోయింది కాబట్టి ఏసీబీ కస్టడీ ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో కస్టడీ పిటిషన్ దాంట్లో పేర్కొనే అవకాశం ఉంది. ఈమె నుండి కొంత సమాచారం కూడా రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె కస్టడీ కోరిన తర్వాత ఆ కస్టడీ పిటిషన్ ముగిసిన తర్వాత ఈ 2 కేసులకు సంబంధించి వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం ఉంది.